హాయ్ మై నేమ్ ఇస్ రమేష్. మీరు చూస్తున్నారు ఇన్సైట్స్ డీకోడెడ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి 600 మంది సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులకు, మన వీడియోలు చూసిన వీక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ సందర్భంగా మనం చేయబోయే ఈ మొట్టమొదటి లైవ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హార్ట్ఫుల్ వెల్కమ్. ఈరోజు ఈ లైవ్ కార్యక్రమాన్ని నేను ఒక చిన్న ప్రజెంటేషన్తో మొదలు పెట్టబోతున్నాను. ఈ ప్రజెంటేషన్ తర్వాత మనం లైవ్లో డిస్కస్ చేద్దాం. అసలు మన ఛానల్ వల్ల, మన వీడియోల వల్ల సమాజానికి ఎంతో కొంతైనా 0.0001% అయినా ఉపయోగం ఉంటుందా లేదనే ఒక కాన్సెప్ట్ తోటి నేను ఈరోజు ఆ విధంగా ముందుకెళ్ళడానికి మీ తోడ్పాటు ఎంతో అవసరం. దయచేసి ఈ వీడియోలన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మీ గ్రూపుల్లో కంపల్సరీగా మీకు తెలిసిన వారికి ఫార్వర్డ్ చేయండి. నాకు దొరికిన ఈ కొద్ది సమయంలోనే నేను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్స్లల్లా, డిగ్రీ కాలేజీ లెక్చరర్లా అడిగినటువంటి క్వశ్చన్స్ని కొన్నిటిని గ్యాదర్ చేశాను. బహుశా ఈ ప్రశ్నలను మన ఛానల్లో కూడా కవర్ చేశాం అని నేను అనుకుంటున్నాను. ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ప్రశ్నలకు మన వీడియోల్లో కొన్ని సమాధానాలు కూడా దొరుకుతాయి. మన వీడియోలో ఫాలో అయ్యే వారికి అదంతా సుపరిచితం. మొదటి ప్రశ్నగా, ఇది ఏపీపీఎస్సీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్ కోసం అడిగినటువంటి ప్రశ్న. ఇది 2011 డిఎల్లో అడిగినటువంటి ప్రశ్న. ఇది అశోకుని కాలంలో జరిగిన 3వ బౌద్ధ సంగీతి నిర్వహణలో పాల్గొన్న బౌద్ధ సన్యాసి ఎవరు అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ ఇచ్చారు. మొదటిది ఉపాలి, 2 మొగలిపుత్త తిస్స, 3 వసుబంధు, 4 ఆనందుడు. మనం చరిత్ర చిక్కుముడులు విప్పే పాలి భాషకు ప్రాచీన హోదా, అదే శాస్త్రీయ హోదా అనే కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేసినాం. ఈ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, మీరు కూడా దాన్ని చూడొచ్చు. ఈ పై ప్రశ్నకు ఈ వీడియో చూసిన వారికి సమాధానం చాలా తేలిగ్గా తెలిసిపోతుంది. అదే ఆన్సర్ టు మొగలిపుత్త తిస్స. ఇతన్ని అశోకుని గురువు అని కొంతమంది, లేదా అశోకుని సలహాదారు అని కొంతమంది చెప్తారని ఆ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇంతకీ ఈ ఉపాలి ఆనందుడు ఎవరో కూడా అదే వీడియోలోనే మనం డిస్కస్ చేసినాం. ఆనందుడు సుత్త పీఠకని, ఉపాలి వినయ పీఠకని పారాయణం చేసినట్లు మనం ఆ వీడియోలో తెలుసుకున్నాం. వీళ్ళు పారాయణం ఎప్పుడు చేశారని తెలుసుకున్నాం. మొదటి బౌద్ధ సంగీతి అంటే సామాన్య శకం పూర్వం 483వ సంవత్సరంలో. వీళ్ళు అశోకుని కాలానికి చెందినటువంటి వారు కారు. అశోకుడు 3వ బౌద్ధ సంగీతిని సామాన్య శక పూర్వం 250 సంవత్సరాల్లో నిర్వహించాడని ఆ వీడియోలోనే మనం తెలుసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఆన్సరు మొగ్గలిపుత్త తిస్స. ఇక రెండవ ప్రశ్నగా, ఇది 2016లో ఏపీపీఎస్సీ ఇచ్చిన గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్లో అడిగినటువంటి ఒక ప్రశ్న. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్న. భారత్లో లభించిన అతి పురాతన శాసనాలు ఏ భాషలో వ్రాయబడి ఉన్నాయి? ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్. ఇది మొదటి ఆన్సరు బ్రాహ్మీ లిపితో కూడిన సంస్కృతంలో, రెండవ ఆన్సరు బ్రాహ్మీ లిపితో కూడిన ప్రాకృతంలో, మూడవ ఆన్సరు ఖరోష్ఠీ లిపితో కూడిన తమిళంలో, నాలుగవ ఆన్సరు ఖరోష్ఠీ లిపితో కూడిన పాలీలో. ఇక్కడ మనకి ట్రిక్కీ అని ఎందుకన్నానంటే, ప్రాకృతం, పాలి ఈ రెండు ఎలా వచ్చినాయో మనం గత వీడియోలో కూడా చూసినాం. నేను డైరెక్ట్గా ఆ వీడియోలో మెన్షన్ చేయకపోయినా ఆ వీడియో చూసిన వారికి తెలుస్తుంది. పాలి, ప్రాకృతం ఈ రెండింటి గురించి గత వీడియోలో మనం డిస్కస్ చేసినాం. అశోకుని శిలాశాసనాలు అన్నీ కూడా ప్రాకృత భాషలోనే ఉన్నాయి మొదటగా. ఆ తర్వాత కాలక్రమేణా ఆ భాష నుంచి పాలీ భాష ఉద్భవించిందని మనం ఆ వీడియోలో డిస్కస్ చేసినాం. కాబట్టి ఇక్కడ పాలి అనే ఆన్సర్ని మనం కన్సిడర్ చేయలేం. మనం ఖరోష్ఠీ తమిళం కూడా దీనికి ప్రాపర్ ఆన్సర్ కాదు. సో ప్రాకృతమా సంస్కృత అనే దానిలో మనం శాసనాల పరంగా చూస్తే ప్రాకృత భాష ముందు, అదే దీనికి సమాధానం. ప్రాచీన శాసనాలు అన్నీ కూడా అశోకునితోనే మొదలయ్యాయి. సామాన్య శక పూర్వం 3వ శతాబ్దంలోనే అశోక చక్రవర్తి ప్రాకృత భాషతో పాటు గ్రీకు, అరమాయిక్ భాషలో రాశారు. వీరు బ్రాహ్మీ ఖరోష్ఠీ లిపి కూడా వాడినట్లు మనకు తెలుసు. మూడవ ప్రశ్నగా, ఇది ఏపీపీఎస్సీ 2011 గౌడ్ డిగ్రీ కాలేజు తెలుగు సబ్జెక్టులో అడిగినటువంటి ఒక ప్రశ్న. ఇది తెలుగు ఏ ద్రవిడ భాషా కుటుంబానికి చెందింది? 1 మధ్య, 2 దక్షిణం, 3 ఉత్తరం, 4 పశ్చిమం. ఈ ప్రశ్నకి సమాధానంగా దక్షిణం అని మనకు తెలుసు.
తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం కూడా దక్షిణ ద్రవిడ భాషా కుటుంబానికి చెందినవి. అదే మధ్య ద్రవిడ భాషా కుటుంబానికైతే కోయ, గోండు, పేరి అనేటువంటి భాషలు. అదే ఉత్తర ద్రవిడ భాషా కుటుంబానికి చెందిందైతే బ్రహుయి భాష. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. పశ్చిమం గురించి మనకు అంత ఐడియా లేదు. ఈ ప్రశ్నను ఇక్కడ చూపించడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, మన ఛానల్లో పాలీ లాంగ్వేజ్లో భాగంగా పార్ట్ 3లో పాలీ తెలుగు మధ్య భాష మరియు చారిత్రక సంబంధం గురించి చెప్పేటప్పుడు నేను ఆర్య భాషలు, ద్రవిడ భాషల గురించి ప్రస్తావించాను. అది కొంతమంది వ్యూవర్స్కి అర్థం కాలేదు, కొంతమందికి నచ్చలేదు కూడా. ఈ ప్రశ్ననే అదే డిఎల్లో హిస్టరీ పేపర్లో కూడా అడిగారు మరో విధంగా, బహ్రుయి ఏ ద్రవిడ భాషా కుటుంబానికి చెందిందని. సో నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఆర్య ద్రవిడ అనే కాన్సెప్టు ఇప్పటికీ మన పాఠ్య పుస్తకాల్లో ఉంది. మన ప్రభుత్వాలు వాటిపై ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. వాటిని మనం ఇప్పటికీ చదువుతున్నాం. మనం చదువుకోవటం ఇష్టం లేని కొంతమంది పాఠ్యపుస్తకాలను ముద్రించిన ప్రభుత్వాలను వదిలేసి అది చెప్పేవారిపై, అది వినేవారిపై లేదా దాని గురించి డిస్కస్ చేసేవారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనంటే మనలను చదువుకి, విజ్ఞానానికి దూరంగా ఉంచటమే వారి లక్ష్యమని మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళందరి గురించి జాగ్రత్త పడతారని నేను ఈ వీడియో చేస్తున్నాను. బీవేర్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.